బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. రాప్తాడు నియోజకవర్గం మరూరాలో టీడీపీ అభ్యర్థి పైటల శ్రీరామ్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో వైసీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు అడిగి తెలుసుకుందాం. రామాంజనేయులు, అసలు ఈ ఘర్షణకి కారణాలు ఏమనుకోవచ్చు? టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? చంద్రిక, అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మరూరు గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పోలింగ్ కొనసాగుతుంది. అక్కడ మంత్రి పరిటాల సునీత తనయుడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ మరూరు గ్రామంలోని పోలింగ్ స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. రెండు వైపులా కూడా అరుపులు కేకలతో కొంతసేపు పోలింగ్ స్టేషన్ వద్ద గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితి కనిపించింది. అనేక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొంత గందరగోళంగా ఆలస్యంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాప్తాడు నియోజకవర్గంలోని సిద్ధరాంపురము అదేవిధంగానే సనప గ్రామాల్లో ప్రస్తుతానికి కొంతసేపు పోలింగ్ కి అంతరాయం కలిగింది. అక్కడ పోలింగ్ స్టేషన్ లో సరిగా సౌకర్యాలు లేవంటూ ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో ప్రస్తుతానికి పోలింగ్ స్టేషన్ కి తాళం వేసి అక్కడ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ వైసీపీ అభ్యర్థులు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లడంతో టీడీపీ అభ్యర్థులు కూడా కొంత గందరగోళం సృష్టించారు. దీంతో పోలింగ్ స్టేషన్ కి తాళాలు వేసి నిరసన కొనసాగిస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు సర్ది చెప్పిన టీడీపీ నాయకులు వినిపించుకోకుండా అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగానే రాప్తాడు నియోజకవర్గంలోని సనప గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి కొనసాగుతుంది. అక్కడ ఓటు వేసేందుకు టీడీపీకి వైసీపీకి ఓటు వేయాల్సిందిగా ఉత్తరాలు సూచించడంతో అది టీడీపీకి వేయడంతో అక్కడ కూడా కొంత గందరగోళము సృష్టించి ఈవీఎంలని ధ్వంసం చేస్తారు. ఇదే విధంగానే జిల్లా వ్యాప్తంగా రాప్తాడు, సింగనమల, ధర్మవరము, తాడిపత్రి ఇలాంటి సమస్యాత్మక గ్రామాల్లో ప్రస్తుతానికి కొంత గందరగోళం మధ్య పోలింగ్ కొనసాగుతుంది. మరోవైపు ఈవీఎంలు కూడా మొరాయించడము పోలింగ్ ఆలస్యంగా సాగుతుంది. ఓటర్లందరూ కూడా చాలా వరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు సరిగా లేవంటూ కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అనంతపురం అర్బన్ లోని 6వ రోడ్లో ఉన్నటువంటి 153 పోలింగ్ బూత్ దగ్గర కూడా తమకు ఇంతవరకు భోజనాలు టిఫిన్లు తీసుకురాలేదంటూ కూడా పోలింగ్ సిబ్బంది అందరూ కూడా కొంత నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అనంతపురం నగరంలోని 6వ రోడ్డు ఆదర్శ పాఠశాలలోని 153 పోలింగ్ బూత్ దగ్గర మనం ఉన్నాం. మరి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి పోలింగ్ సరళిని కనుక్కునేందుకు స్థానిక కార్పొరేటరాలు విజయశ్రీ మనతో ఉన్నారు. మా పోలింగ్ ఎలా కొనసాగుతుంది? పోలింగ్ అయితే ప్రజల స్పందన అయితే బాగుంది సార్. పోలింగ్ వేయడానికి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు ఓటు వేస్తామని. కానీ ఇక్కడ సిబ్బందికి రాత్రి కూడా అన్నం పెట్టకుండా హింసించారు మమ్మల్ని. ఈ టైం అయింది, ఇప్పటికి కూడా మాకు టిఫిన్లు కూడా తెప్పించలేదు. టోటల్ గా మీ మీద కాదు, మేము స్థానికంగా ఉన్న వాళ్ళ మీద కాదు, మా పై అధికారుల మీద మేము నిరసన చేస్తున్నామని చెప్పి 2 బూతులు ఇందాక 1 గంట సేపు బంద్ చేశాయి సార్. అధికారులు మేము టిఫిన్ తీసుకొచ్చి తీసుకుంటే లేదు, లోకల్ పార్టీస్ తీసుకోకూడదండి, వాళ్ళు లంచం ఇచ్చినట్టు అన్నారు. సో మేము కూడా స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళిపోయాం. దయచేసి వాళ్లకు అన్నం అయితే ఏమి, నీళ్ళైతే ఏమి, ఈ ఫెసిలిటీ కలగజేస్తుందిగా కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ తరఫున అయితే ఏమి, ఇంకో పార్టీ తరఫున అయితే ఏమి, పని చేస్తున్న అధికారులకి మనం అన్నం పెట్టలేకున్నప్పుడు ఎవరైనా సరే నిరసన తెలియజేయడంలో తప్పు లేదని చెప్పి మేము కూడా దీనికి వాళ్ళకి సహకరించాము. ప్రజలు కూడా ఎంతో దూరం నుంచి వస్తున్నారు సార్. వాళ్ళకి మనము ప్రతి ఒక్కరు మేము ఓటర్లు ఏ విధంగా వస్తున్నారు? ఓటర్లకి ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయా? ఓటర్లకు ఆటోలు ఫెసిలిటీ ఉంది సార్. అక్కడి నుంచి అయితే ఆటోల్లో వస్తున్నారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు వెళ్తున్నారు. అదైతే సమస్య లేదు. ఓటర్లు అయితే వాళ్ళు మాకైతే ఎటువంటి సమస్య లేదు, సౌకర్యాలు కల్పించారంటున్నారు. ఇక్కడ సిబ్బంది మాత్రమే ఇది ఉంది. ఇంకా పోలింగ్ స్టేషన్లలో అయితే ఇంకో పెట్టట్లేదు. అది ఒక్కసారి గమనించాల్సిందిగా మీడియా ద్వారా కోరుతుంది. అదే అంటే దాదాపుగా పోలింగ్ స్టేషన్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల్లో కనీస అవసరాలు లేకపోవడము, సిబ్బందికి ఇంతవరకు టిఫిన్ లాంటి సౌకర్యాలు కల్పించకపోవడము, చాలా వరకు ఈవీఎంలు మొరాయించడము లాంటి కారణాల వల్ల చాలా వరకు కూడా చాలా స్లోగా ఈ పోలింగ్ జరుగుతుంది. అయితే అఫీషియల్ గా 9 గంటల వరకు పరిశీలిస్తే
9.5% మాత్రమే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం నమోదైంది. ముఖ్యంగా జిల్లాలోని పెనుగొండలో 21% దాదాపుగా 9 గంటలకి పూర్తి అయింది. అయితే ఇప్పటికీ సుమారుగా 22% జిల్లా వ్యాప్తంగా పోలింగ్ నమోదైనట్టుగా మనకు అనధికారికంగా సమాచారం ఉంది. మరి అన్ని ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఇలాంటి పరిస్థితి గందరగోళాల మధ్య ఉన్నాయి. మరి అయినప్పటికీ అధికారులు సహనాన్ని పాటిస్తూ కూడా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలీసులు ఓవైపు, అదేవిధంగానే ప్రభుత్వ అధికారులు సిబ్బంది మరోవైపు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా ఓటర్లు బార్లు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది కొందరు ఉత్సాహం వ్యక్తం చేస్తూ కూడా ఆలస్యం కావడంతో కొందరు వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా చిన్న కనీస అవసరాలు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పేసి ఓటర్లు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి పోలింగ్ సరళి తాజా సమాచారం. రైట్ రామన్ శ్రీలు, థ్యాంక్ యూ.